హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా? రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ అంచెధనములలో అపాయకరమైన ధనములలో మేము ఉన్నాము కనుక అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి అబద్ధ బోధలతో ప్రపంచాన్ని నింపుతున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మా విశ్వాసమును కాపాడుకొనుటకు, మా భక్తిని కాపాడుకొనుటకు, హృదయ శుద్ధిని కాపాడుకొనుటకు మాకు సహాయం చేయండి. అనేకులు నా నామంలో వచ్చి అనేకుల్ని మోసపరుస్తారని, ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తానికి అపవాది వెలుగుదూత వేషంలో వస్తాడన్న మాటను ఒక హెచ్చరికగా మేము తీసుకున్నట్లుగా నీ విశ్వాసులను నువ్వు కాపాడు నాయన. కలిగి దాన్ని గట్టిగా పెట్టుకొని రాకడ దినం వరకు నమ్మకస్తులుగా ఉండటకు, భయముతో వణకుతో మా రక్షణ కొనసాగించుకున్నటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. నీకు ఇల్లు అంత అవసరమో, విశ్వాసులకు దేవుని ఇల్లు అంత అవసరం. ఇంటికి తండ్రి ఎంత అవసరమో, సంఘానికి కాపరి అంత అవసరం. కాపరి అనే మాట వదిలేశారండి. పాదిరి అనేవాళ్ళు, లేకపోతే కాపరి. ఇవాళ అందరూ దైవజనుడు, పాస్టరు, ఈ పదాలే, బిషప్పు, ఇవే ఎక్కువ వాడుతున్నారు. మంచిది, కాలాన్ని బట్టి ఏ పేరుతో పిలిచినా. అసలు కాపరి అంటే ఎవరు? కాచేవాడు, కాపాడేవాడు. ఏ కాపరి సరిగా ఉన్నాడు? ఏ పాస్టర్ సరిగా ఉన్నాడు? మన కాపరి మంచి కాపరి. ఎవరైనా మన కొరకు ప్రాణం పెట్టిన, మనల్ని వెలబెట్టి కొని తన మందలో చేర్చుకున్న మన ప్రభు, ఆయన నీ కాపరిగా చేసుకుంటే నువ్వు ధన్యుడు అండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు చెప్పినట్లు ఈ అంచె దినాలలో ప్రభు నిన్ను కాయువాడు, కాపాడువాడు, నిన్ను కనికరించేవాడు, నువ్వు చిక్కుల్లో పడితే విడిపించేవాడు, నువ్వు తప్పిపోతే వెతికి పట్టుకునేవాడు, నువ్వు తప్పు చేస్తే శిక్షించిన భుజాన్ని ఎత్తుకొని మోసేవాడు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. పెట్టాడు ఆయన. చెదిరిపోయిన మనల్ని అందరినీ పోగు చేయటం కొరకు ఇవాళ సంఘాన్ని ఇచ్చాడు. ఆదరణకర్తగా పరిశుద్ధాత్మనిచ్చాడు. మామూలు మనుషులైన మేము సేవకులం, పాస్టర్లం, దైవజనులం అంటున్నాం, మంచిదే. కానీ దైవజనుడు అనబడేవాడు మోసపోవచ్చు, నష్టపోవచ్చు, తప్పుదారి పట్టవచ్చు, బోధకుడు అబద్ధ బోధకుడు అవ్వచ్చు. కానీ మారనివాడు మన ప్రభు. సత్యాన్ని గ్రహించేటట్టు శక్తిని ఇవ్వగలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. అందుకని మనం ఒక సంఘంలో ఉండటం ఎంత ముఖ్యమో, ఆయన రెక్కల చాటున ఉన్నామన్నది మరెంతో ముఖ్యం. అవును, మీరు చర్చెస్కి వెళ్తారా? మీ పాస్టర్ గారులు మిమ్మల్ని పట్టించుకుంటారా? పట్టించుకుంటే ఒక తప్పు, పట్టించుకోకపోతే ఇంకో తప్పు. ఈ రోజుల్లో భలే గమ్మత్తుగా ఉందండి. పాస్టర్ గారు పెట్టి ఎందుకు చర్చకు రాలేదో, నీకెందుకు, నువ్వు అట్టదు, నీకెందుకు, మా పర్సనల్ విషయాలు రాకు అన్నట్టుగా కొందరు ఉంటున్నారు. మా పాస్టర్ గారు అసలు మమ్మల్ని పట్టించుకోరండి, వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారండి. మేము ఎన్నో సంవత్సరాలు చర్చకి వెళ్తున్నా, మీరెవరు, ఎప్పటి నుంచి వస్తున్నారు నాకు తెలియదే అంటారండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
సరే, అందుకనే నేనంటున్నాను, ప్రభువును మీ కాపరిగా చేసుకోండి. ఈ లోకరీతిగా దేవుడు మనకిచ్చిన నాయకులకు మనం లోబడాలి. మనకిచ్చిన సంఘంలో మనం నిలిచి పఠించాలి. నేను అందుకే చెప్తుంటాను, సంఘాలు మారకండి. ఈ బోధకుడు సరిలేడని ఆ బోధకి, ఆ బోధ సరిలేదని ఈ బోధకి మారుతూ ఉంటే మీరు ఏ బోధ మీకు ఎక్కదు. మీ బోధకుడు సరిలేకపోతే మీరు వాక్యం చదివి పరిశుద్ధాత్ముడు బోధించే సంగతుల్ని బతికి చూపించండి. మీ బోధకుడే కాదు, మీ సంఘం అంతటికీ మీరు మాదిరిగా మారుతారు. హల్లెలూయా. అటువంటి వాళ్ళను సిద్ధపరచాలనే ఆన్లైన్ ద్వారా లైవ్లో దేవుని వాక్యాన్ని అన్ని విధాలుగా మీకు అందించడానికి, ఒక్కసారి కాదు, రోజుకు 3-4 సార్లు అందించడానికి ప్రయత్నిస్తున్నాను. యేసయ్య చెప్పిన మాటలు చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ప్రాణం పెడతాడు. 12వ వచనం 10వ అధ్యాయం యోహాను సువార్త. జీతగాడు గొర్రెల కాపరి గాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలు విడిచి పారిపోతాడు. జీతగాడే. జీతానికి సేవ చేసేవాడు జీతగాడేనండి. డబ్బులు వస్తే సేవ చేసేవాడు జీతగాడేనండి. గొర్రెల ఫలాలు తిని గొర్రెలు కాయని వాడు, అబో ఏస్కేల్ గ్రంథంలో చూస్తే ప్రభువునాడు, ఈ కాపరులు తిండిపోతులు, మొరగడి కుక్కలు, నిద్రపోతులు, మందను కనికరించరు, మందపాలు తాగి మందను పట్టించుకోరు, మంద ద్వారా మేలు పొందుతారు అని ఎన్నెన్నో ఉన్నాయి. నేను మంచి కాపరని ప్రభు అంటున్నాడు. యేసయ్య మంచి కాపరులను కూడా సిద్ధపరుస్తాడండి. తన శిష్యుల్ని ఎలా సిద్ధపరుచుకున్నాడో తెలుసా? తనలాగా సిద్ధపరిచాడు. ఈ రోజున దేవుని చేతుల్లో నలిగిన, క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్న, క్రీస్తేసును కలిగిన మనస్సు కలిగిన దైవ సేవకులు, పాదిరులు, కాపరులు చాలామంది ఉన్నారు. అలాంటి సేవకుడు మీ పాస్టర్ అయి ఉంటే మీరెంతో ధన్యుడు. జీతగాడైతే తోడేలు వస్తుంది చూస్తే వెళ్ళిపోతాడు. ఆ తోడేలు వచ్చి ఏం చేస్తారంట? జీతగాడే కనుక గొర్రెలను లక్ష్యము చేయక పారిపోవును. ఏంటండి? తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టరు. సంఘాలు చెదిరిపోతున్నాయి ఇవాళ. సంఘాలలో ఐక్యత లేదు, ప్రార్థన లేదు. సంఘాల్లో భేదాలేంటి? సంఘాల్లో ఎలక్షన్స్ ఏంటి? సంఘంలో 2 వర్గాలు ఏంటి? సంఘాలు 2 వర్గాల్లో కొట్టుకోవటం ఏంటి? తిట్టుకోవటం ఏంటి? తోడేళ్ళు జొరబడ్డాయి ఆ చర్చిలో. తోడేళ్లకు చోటివ్వకండి. పౌలు అన్నాడు, నేను మంచి కాపరని చెప్పలేదు, కానీ నేను నా యేసయ్య మాదిరిని వెంబడించే వాడిని నేను కాదు, క్రీస్తులాగా బతకాలని, క్రీస్తు లాంటి సేవ చేయాలని ఆశపడేవాడని చెప్పి ఆయన కన్నీటితో సేవ చేశాడండి. ఆదివారం మందిరంలో వాక్యమంతుల్లో సంతోషం లేదు అతనికి. ఆయన 3 సంవత్సరాలు ఇంటింట వాక్యం చెప్పేవాడు, ఇంటింట ప్రార్థన చేసేవాడు. ప్రతి మనుష్యుడిని పరిపూర్ణంగా చేయాలి. ప్రతి గొర్రె ముఖ్యమే. అది బలహీనమైన గొర్రెైనా, తప్పిపోయిన తిరిగి వచ్చిన గొర్రెైనా, రాబడి ఉన్న గొర్రెైనా, రాబడి ఏమి ఇవ్వలేని గొర్రెైనా, ఒట్టుపోయిన గొర్రెైనా, పాలు ఇవ్వకపోయిన జబ్బు గొర్రెైనా సరే, ఆ గొర్రెను శ్రద్ధ తీసుకోవాలి. సంఘంలో విశ్వాసాలు అందరూ కానుకలు ఇచ్చేవారు ఉండరండి, అందరూ ధనవంతులు ఉండరండి, అందరూ ప్రయోజకులుగా ఉండరండి. కానీ అందరినీ సమభావంతో ప్రేమించేవాడే మంచి కాపరి. అందరి పట్ల సమన్వయం పాటించేవాడు, అందరినీ లక్ష్యం చేసేవాడు. సంఘము కొరకు ప్రాణమిచ్చిన ప్రభు ప్రేమతో నింపబడిన వాడు సంఘాన్ని గురించి అక్కరి కలిగి ఉంటాడు. అపోస్తలుల కార్యాలు 20-29 వచనంలో పౌలు ఒకచోట ఉన్న సంఘం కాదైనా, నేను ఇక్కడే జీవితకాలం అంతా మీకే కాపరిగా ఉంటాను, నేను విత్తిన పంటను కోసుకుంటూ అనుభవిస్తాననేవాడు కాదు. మీరు రక్షించబడ్డారా? మీరు సంఘముగా సమకూడారా? ఇదిగో ఇందులో మీలో శ్రేష్టమైన వారిని సంఘం చూసుకోండి, మంచి కాపర్లుగా ఉండండి, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోతాను. క్రీస్తు నామం ఎరగని చోట్ల ఎంతో ఉన్నాయి.
నేను వెళ్ళుకుంటూ దున్నుకుంటూ పోవాలి. నా దేవుడు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అటు ముందుకు సాగేవాడు అతిగా ప్రేమించిన ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయనకి ఎంతో బాధగా ఉండింది. నేను వెళ్తున్నాను, కానీ దేవుని వాక్యానికి మిమ్మల్ని అప్పగించి వెళ్తున్నాను. నేను దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాను. దయచేసి 20వ అధ్యాయం మీరు పూర్తిగా చదవండి, మీకు మంచి అవగాహన కలుగుతుంది. ఒక నిజమైన మంచి కాపరి, ఒక మంచి సేవకుడు, ఒక ఆత్మల భారము కలిగిన సేవకుడు, తండ్రిగా తల్లిగా సంఘాన్ని పోషించే దైవజనుడు ఎలా ఉంటాడు, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడు అన్నది మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అన్నదాన్ని ధ్యానంలో వివరించి చెప్పడం కుదరదు కదా. చదవండి, ధ్యానించండి, నీకు అర్థమవుతుంది. మీరు రక్తం ఇచ్చి కొనబడిన వారు. నేను వెళ్ళిపోతున్నా అనే బాధ కాదు, మీరు ఏమైపోతారో అనే బాధ. 29వ వచనం చూస్తారండి, 20వ అధ్యాయం 29 అపోస్తలుల కార్యాలు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన త్రోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరించరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. వావ్! నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు మీలోకి వస్తారు. వాళ్ళు గొర్రెలాగా ఉంటారు, కానీ గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు. వాడు సంఘంలోనే ఉన్నారు ఇంతకాలం కూడా, కానీ ఇప్పుడు ఈ కాపరికి ఆశపట్టే గుర్తుపట్టే కాపరి కాబట్టి ఇంకా వాళ్ళు గొర్రెలుగానే ఉన్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. వారు వంకర మాటలు చెప్తారు, వారు విమర్శ చేస్తారు, అనేకుల్ని ఎంట తీసుకెళ్ళిపోతారు. సంఘాన్ని విడగొట్టేస్తున్నారు ఇప్పుడు సంఘాలు. ఈ రోజున సంఘాలు పెరుగుతున్నాయి అన్న సంతోషం కంటే ఒక సంఘమే 4 సంఘాలు అయిందన్న దుఃఖమే. ఒక్కొక్క చోట అదే సంఘంలో నుంచి వచ్చిన ఇంకో గుంపు తయారవుతున్నారు. కానీ క్రీస్తు నామం ఎరగని చోట్లకి వెళ్దాం. ఇంకా పంటతో విస్తారంగా ఉంది, పండిన పొలాలు ఉన్నాయి, కూర్చుకుందాం, వ్యవసాయం చేద్దాం, బీటు భూములను దున్నుదాం, సువార్త వినని వారికి సువార్త ప్రకటిద్దామనే ఆశ లేదండి. చాలా అపాయకరమైన అంచెదనాల్లో ఉన్నాం. యేసు ప్రభు కూడా అలాగే హెచ్చరించాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మము వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు గొర్రెల చర్మం వేసుకొని మీ దగ్గరకు వస్తారు, గొర్రెలాగా వస్తారు. అబ్బో, ఎక్కడ లేని వినయం చూపిస్తారు, ఎక్కడ లేని అక్కర చూపిస్తారు, భలే యాక్ట్ చేస్తారు. కానీ లోపల వాళ్ళ ఉద్దేశం మిమ్మల్ని ఎలా పీక తినాలా, మీ దగ్గర నుంచి ఎలా లాభం సంపాదించుకోవాలా. ఈ అబద్ధ ప్రవక్తలండి వచ్చిందే మిమ్మల్ని ఆశీర్వదించేస్తాడు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చేస్తాడు, నీకు దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, మీ బిడ్డకు మంచి పెళ్లి జరుగుతుంది, దేవుడు నాకు చెప్పాడు అని చెప్పుకుంటూ పోయే వాళ్ళని నమ్మకండి. రాత్రి మగళ్ళు మిమ్మల్ని కాస్త సంవత్సరాల తరబడి మిమ్మల్ని చూసుకుంటున్న మీ సంఘ కాపర్ని వదిలిపెట్టి ఎక్కడి నుంచో వచ్చిన ఎవడో చెప్పిన మాటలు విని సంఘాలు మార్చేవారు, వాళ్ళ వెంటబడి పోయేవాళ్ళు, వాళ్ళను దైవములుగా ఎంచి పూర్తిగా నష్టపోయిన వాళ్ళు కథలు, జీవితాలు ఎన్నో తెలుసండి నాకు. బీ కేర్ఫుల్. అదిలే అంచె దినాల్లో ఉన్న వాళ్ళు తోడేళ్ళు, నేను తినటానికి వచ్చేవాళ్ళు, కానీ గొర్రెతీళ్ళు కప్పుకొని వస్తారు. నీ దగ్గర నుంచి ఎలా లాభం సంపాదించుకోవాలి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా తెలుసుకుంటాం ఎవడు దొంగ ప్రవక్త, ఎవడు నిజ ప్రవక్త, అబద్ధ బోధకుడు ఎవడో నిజ బోధకుడు ఎవరో ఎలా తెలుసుకుంటాం? అది కదా మోసపోతున్నాం. అందుకని ఆ మంచి బోధకులకి అబద్ధ బోధకులని బ్రాండ్ వేసేస్తున్నారు. పాస్టర్లందరూ ఇంటే అంటున్నారు. చూడండి, ఇప్పుడు ఎవరు దొంగ పాస్టరు, ఎవరు నిజమైన పాస్టరు, ఎవరు తోడేలు గొర్రెతోలు కప్పుకున్న పాస్టరు, ఎవరు నిజంగా మంచి కాపరి అనేది తెలియట్లేదు. వాళ్ళ ఎలా తెలుస్తుంది అంటే ప్రభువు కూడా చెప్పాడు, వారి ఫలములను బట్టి వారిని మీరు తెలుసుకోవచ్చు, వారి యొక్క ఫలాలను బట్టి తెలుసుకోవచ్చు. వారి బోధ బ్రహ్మాండంగా ఉండొచ్చు,
వాళ్ళ బ్రతుకు ఎట్టుందో చూసుకో. భార్యకు విడాకులు ఇచ్చొచ్చి కుటుంబాన్ని పట్టించుకునేవాడు మంచి కాపరెట్ అవుతాడండి. రెండో పెళ్లి చేసుకున్న పాస్టర్ అంటూ మళ్ళీ నేను గొప్ప దైవజనుడు అనేవాడు ఎలా మంచి పాస్టర్ అవుతాడు? వాక్యానికి విరుద్ధం కదా అది. దొంగ వ్యాపారాలు చేసుకుంటూ గొప్ప దైవజనుడిని చెప్పుకునేవాడు ఎలా దైవజనుడు అవుతాడు? కాపరంటే అన్నీ వదిలిపెట్టి మంద కోసం రాత్రి మగళ్ళు కాచుకునేవాడు. పక్క బిజినెస్ పెట్టుకొని సేవ చేస్తూ నేను సేవకుండానే పాదిరి పాస్టర్ అని బిరుదులు పెట్టుకుంటారు చూడండి. వాళ్ళ అయ్యో, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్, బట్ ఐ సే ఐ డోంట్ థింక్ మేబీ హీ ఈజ్ ఆల్సో డూయింగ్ సమ్ మినిస్ట్రీ. ప్రైజ్ గాడ్. ఎస్, కొందరిని వ్యాపారస్తులుగా ఉండి సేవ చేయమన్నాడు, కొందరిని ఉద్యోగాలు చేస్తూ సేవ చేయమన్నాడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నెహెమ్యా ఉద్యోగస్తుడు, కానీ దేవుని మందిరం కొరకు ఆఖరగలిగిన వాడు. ఎంతోమందిని చూడొచ్చు మనం. అకుల ప్రిస్కిలాలు దే హ్యావ్ డిగట్ దేర్ ఓన్ బిజినెస్, బట్ స్టిల్ దే వర్ ఏ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ. బట్ ఒకసారి ఒక వ్యక్తి దేవుని కొరకు అని ప్రతిష్ఠించుకున్న తరువాత దేవుని పరిచర్యలో నష్టమైన కష్టమైన సాగాలి. మందను వదిలిపెట్టి పారిపోయేవాడు జీతగాడు, మంద కోసం ప్రాణం పెట్టేవాడు మంచి కాపరి. వారి ఫలాలను బట్టి వాళ్ళని తెలుసుకుంటారు. మన టైం అయింది అంటే ఎక్కువసేపు చెప్తే పొద్దున్నే వీరు వినరు కదా. ఎలా అని 1, 2, 3 ఉదాహరణ చెప్పేసి నా ప్లాన్ చేసేస్తున్నా. ఎలా తెలుస్తుంది ఒక మంచి బోధకుడా కాదా అన్నది? ఎవరైనా సరేనండి, తనను గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నవాడు, నేను 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 అట్లా చేశా ఇట్లా చేశా, తనను గురించి ఎక్కువగా చెప్పుకొని క్రీస్తుని గురించి కంటే ప్రభువును మహిమపరిచేదానికంటే తన విషయమును ఎక్కువగా మాట్లాడేవాడు ఖచ్చితంగా గొర్రె తోలు కప్పుకున్న తోడేలు. ఎప్పుడూ శుభవచనాలే పలుకుతూ నువ్వు ఏం చేసినా నిన్ను మెచ్చుకుంటూ కూర్చునేవాడు నిజంగా నిన్ను ప్రేమించేవాడు కాదు, నిన్ను దిద్దేవాడు కాదు. ఖండించని పాస్టరు, తప్పుదిద్దని సేవకుడు, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించని వాడు, తీయని మాటలు చెప్పేవాడు, ప్రవచనాలంటూ పాజిటివ్గానే చెప్పి ఈ సంవత్సరం దేవుడు నిన్ను బాగా వాడుకుంటాడు, నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు వాడబడతావు, నువ్వు ఇది చేస్తే వాడబడతావు. ఆ మాటలు విని దేవుని చిత్తాన్ని ఎరగకుండా తమ చిత్తములు తమ మోసపోయిన వారిని ఎంతమందిని చూస్తున్నామండి. బీ వెరీ కేర్ఫుల్. అంచెతనాల్లో ఉన్నావు, సేవ కూడా నువ్వు కేర్ఫుల్. సేవ చేస్తున్నాను, సంతోషపడుతున్నావు, నీ సంగతి చూసుకో. నీవు తోడేలుగా మారి హానికరుడిగా మారద్దు. మంచి కాపరైన ప్రభువును చూడు. మంచి కాపరి అడుగుజాడల్లో నడిచిన పౌలు వంటి దైవజనులను చూడు. దేవుని మార్గమును కోరుకొని ఆత్మల కొరకు ప్రాణాన్ని సైతం పెంటగా ఇచ్చుకునేవాడిని. దేవుని చిత్తము చేయాలనే ఆశతో మొక్క మాటము లేకుండా దేవుని మాటను ఉన్నట్టుగా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడన్న ఆనాటి ఇర్మియా, యెహెజ్కేలు వంటి ప్రవక్తలను గుర్తు చేసుకో. నిక్కచ్చిగా బ్రతుకుతాం. దేవునికి లెక్కప్ప చెప్పవలసిన వారిగా మందను కాద్దాం. అది నా ఆశ, అది నా అభిలాష. ప్రస్తుత కాలానికి ట్రెండ్కు తగినట్టుగా సేవకులారా మారొద్దు అని నాకు నేను చెప్పుకుంటూ మీకు కూడా జ్ఞాపం చేస్తున్నా. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ అంచెదనాల్లో అబద్ధ బోధకులు బయలుదేరారు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్తారని, వంకర మాటలు చెప్తారని, మనుషుల్ని తప్పుదారి పట్టిస్తారని ఆనాడే నీవు నీ శిష్యులకు చెప్పావు. ఆనాడే పౌలు వంటి దైవజనుడు సంఘాన్ని హెచ్చరించున్నాడయ్యా. ఈనాడు ఈ విషయంలో మేము బెలకువ ఉండుటకు నీవే మా మంచి కాపరివని, నీ అడుగుచాడల్లో నీ మెల్లని స్వరాన్ని నా గొర్రెలు నా స్వరం వింటాయన్నావు కదా. నీ స్వరమును వినే గొర్రెలుగా, నీకు లోబడేవారిగా, నీ మందలో ఉండేవారిగా ఉండుటకు నువ్వు కోరుకున్న ఏరుకున్న ఈ లైవ్లో ప్రతిరోజు జాయిన్ అవుతున్న ప్రతి విశ్వాసిని భద్రపరచు నాయన. అంచె దినములలో మేమున్నాము కనుక నీ రాకడ వరకు నమ్మకంగా ఉండనట్లు
వంకర మాటలు పలుకు వారిని, వక్రమైన బోధలు చేయు వారిని గుర్తించినట్లు, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తించుటకు బెరయ సంఘస్థుల వలె లేఖనములలో ఏమున్నదన్నది పట్టించి ధ్యానించి అపవాదిని అబద్ధ బోధను ఎదురించుటకు మా ఒక్కొక్కరికి నీ కృప దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. అవునండి, 6 సంవత్సరాల నుంచి మీకు రోజు వాక్యం అందిస్తున్న నేను మిమ్మల్ని మీకు కాపరిగా దేవుడు పెట్టాడని నేను అనుకుంటున్నా. మీరు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మలు క్రమం తప్పకుండా మీలో అనేకులు ఎవ్రీ వాక్యం, ప్రతి వాక్యం వింటున్నారు. రోజుకు 4 సార్లు వింటున్నామని చెప్తున్నారు. చూడండి, యు ఆర్ మోర్ దాన్ ఏ సంఘం. చర్చి కంటే, చర్చిలో వాళ్ళు వారానికి 2 సార్లు వింటారు, 3 సార్లు వింటారు. కానీ రోజు వాక్యంతో నడిపించబడుతున్న మీరు మంచి విశ్వాసులుగా, మంచి ఫలాలు ఫలించేవారిగా, ఆత్మలను సంపాదించేవారిగా ఉండాలని, పరిపూర్ణులై పరిశుద్ధులై దేవుని చిత్తములో బ్రతికి ఆయన ఇచ్చి బహుమానాలు పొందాలని మీకోసం వాక్యం చెప్పడమే కాదు, మీ యోగక్షేమాలు తెలుసుకోవడానికి, మీకోసం ప్రార్థన చేయడానికి ఆశ కలుగున్నాను. అందుకే మీ వాట్సాప్ మెసేజ్లన్నీ పఠిస్తున్నాం. మీరు పంపుతున్న ప్రతి విషయాన్ని చదివి ప్రార్థించి మీ కొరకు దేవుని సందులో విజ్ఞాపన చేస్తున్నాం. అలాగే 954041కి మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఈరోజు వాక్యం ద్వారా కూడా మీరు ఏమైనా దిద్దుకుంటే, ఏమైనా గ్రహించుంటే ఆ విషయాన్ని తెలియచేయండి. ఆ విషయమై దేవుణ్ణి స్తుతించి మిమ్మల్ని ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టుకోవడానికి, ప్రార్థించడానికి సహకరించిన వారు ఉంటారు. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన దాకా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్స్ డే ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా.
మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.